పుష్ప 2 కోసం మనందరం వెయిట్ చేస్తున్నాం. అయితే వాళ్ళ తెలంగాణ టికెట్ ప్రైజెస్ వచ్చేసాయి. ఆ ప్రైజెస్ చూసాక నాకైతే ఇంత అవసరమా అనిపించింది. మరి ఈ రేంజ్లో టికెట్ ప్రైజెస్ పెట్టాలా? అసలు ఆ రేట్లు ఏంటి? December 5th పుష్ప 2 రిలీజ్ ఉంది. ఎస్, బిఫోర్ డే అంటే December 4th 9:30కి పుష్ప షోస్ వేస్తున్నారు. ఆ షోస్ టికెట్ రేట్ ఎంత అంటే 1200. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ ప్రీమియర్ షో రేటు 1200 విత్ సర్వీస్ ట్యాక్స్తో. అదే మల్టీప్లెక్స్లో చూడాలనుకుంటే 1300 అవుతుంది విత్ సర్వీస్ ట్యాక్స్. ఫస్ట్ థింగ్, ఈ రేటు విన్నాక ఎవరికైనా సరే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అసలు ఈ టికెట్ రేట్స్ అనేవి ఎలా ఇంక్రీజ్ అయ్యాయి, ఎవరు స్టార్ట్ చేశారు, దీని కథ ఏంటి అనేది కొంచెం డీటెయిలింగ్గా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తేనే మా దగ్గర నుంచి వచ్చే మంచి కంటెంట్ మీ దాకా వస్తుంది. మీరు చేస్తారని నాకు తెలుసు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా అందరూ మాట్లాడుతున్న న్యూసే పుష్ప టికెట్ రేట్స్ గురించి. సో అయితే ప్రీమియర్స్ని December 4th ప్లాన్ చేశారు. అవి సింగిల్ స్క్రీన్లో 200కి అండ్ మల్టీప్లెక్స్లో 1300కి సేల్ చేసుకుంటున్నారు. ఈ రేటు ప్రీమియర్ షోస్కి మాత్రమే. సో ఫస్ట్ డే నుంచి మళ్ళీ 4th డే వరకు సింగిల్ స్క్రీన్లో 354 రూపాయలకి సేల్ చేసుకుంటున్నారు. అదే మల్టీప్లెక్స్లో 531 రూపాయలకి సేల్ చేసుకుంటున్నారు. అంటే సింగిల్ స్క్రీన్స్కి 400, మల్టీప్లెక్సెస్కి 600ని రెడీ చేసుకోవాలి. సో ఈ స్టోరీ అంతా స్టార్ట్ అయింది మన రాజమౌళి గారితో. పర్టికులర్ సినిమా బడ్జెట్ వల్లనో లేదా కోవిడ్ రీజన్ వల్ల ఆయన సినిమాలతో ఈ హైక్స్ ట్రెండ్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ సినిమా రేట్లు పెంచొద్దు అని నేను అనడం లేదు. RRR అంటే పెద్ద ప్రాజెక్ట్ అండ్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల దానికి సినిమా రేట్లు పెంచడం అనేది ఓకే. ఆ తర్వాత వచ్చిన కల్కి కూడా పెంచడం అనేది ఓకే, ఎందుకంటే అది 600 కోట్ల బడ్జెట్తో వచ్చిన సినిమా. కానీ పుష్పకు పెంచడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే పుష్ప రఫ్ చెప్పాలంటే ఒక 400 కోట్ల బడ్జెట్తో వస్తున్న సినిమా. మనం ప్రీవియస్గా RRRతో అండ్ కల్కితో కంపేర్ చేసుకున్నా కానీ పుష్ప 2 బడ్జెట్ వాటికన్నా తక్కువే. మరి అలాంటప్పుడు ఆ సినిమాల టికెట్ల రేట్ల కన్నా ఇవి తక్కువగా ఉండాలి, కాకపోతే ఇవి వాటికన్నా ఎక్కువగా ఉన్నాయి. ఇలా పెంచడం వల్ల ఒక జనరల్ ఆడియన్స్ థియేటర్ దాకా ఎలా వస్తాడు? అసలే ఓటీటీ కాలం. ఇలాంటి టైంలో ఇలాంటి రిస్కులు చేయడం అవసరమా? కొంచెం టాక్ అటు ఇటు అయితే 1 డే బిఫోర్ నుంచే తేడా కొట్టేస్తుంది. టికెట్ రేట్లు ఈ రేంజ్లో పెంచడం వల్ల సినిమాకే మైనస్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ నుంచి టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి స్టార్ హీరో ఫిలిమ్స్కి టికెట్ హైక్స్ ఉంటాయి. నాకైతే టికెట్ రేట్స్ బాగా పెంచేశారనిపించింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? టికెట్ రేట్స్ ఇలానే పెంచితే ఫ్యూచర్లో ఆడియన్స్ థియేటర్ దాకా వస్తారా రారా? అది కామెంట్స్లో చెప్పండి. సో ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.